మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏంటి? మన భారతదేశంలో బంగారాన్ని కొనుగోలు చేసే సాంప్రదాయం చాలా పాతది. ప్రజలు బంగారం కొని ఇంట్లో భద్రపరుచుకుంటారు. ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవాలో తెలుసా? పరిమితికి మించి బంగారం ఉంచితే ఏమవుతుందో తెలుసా? బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందేనా? పరిమితికి మించి బంగారం ఉంచితే ఏమవుతుందో తెలుసా? బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందేనా? ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఇంట్లో బంగారాన్ని ఉంచుకోవడానికి పరిమితి ఉంది. దీని ప్రకారం ఈ పరిమితి స్త్రీలకు, పురుషులకు భిన్నంగా ఉంటుంది. సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నిబంధనల ప్రకారం మీరు ఇంట్లో కొంత మొత్తం బంగారాన్ని మాత్రమే ఉంచుకోవచ్చు. మీరు ఈ నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే మీరు దానికి సంబంధించిన రుజువును అందించాలి. బంగారం కొనుగోలు మొదలైన వాటికి సంబంధించిన రసీదులు తప్పకుండా మీ వద్ద ఉండాలి. మహిళలు ఎంత బంగారం ఉంచుకోవచ్చు? ఆదాయపు పన్ను చట్ట ప్రకారం వివాహిత మహిళలు తమ వద్ద 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. పెళ్లి కాని మహిళలకు ఈ పరిమితిని 250 గ్రాములు మాత్రమే. అదే సమయంలో పురుషులు 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవడానికి అనుమతిస్తారు. బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందేనా? బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి పన్ను లేదు, కానీ మీరు బంగారాన్ని విక్రయిస్తే దానిపై తప్పకుండా పన్ను చెల్లించాలి. మీరు 3 సంవత్సరాల పాటు ఉంచిన తర్వాత బంగారాన్ని విక్రయిస్తే దాని నుండి వచ్చే లాభంపై దాదాపు 20% చొప్పున లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఎల్టీసీజీ పన్ను విధించబడుతుంది. రైట్, ఇక పూర్తి వివరాలు అందాయని మేము అనుకుంటున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.